వెల్కమ్ టు మధు న్యూస్ అండ్ పాలిటిక్స్. రాయలసీమ ప్రాంతం వారు రాజ్యసభకు పనికిరారా? రాజ్యసభలో అడుగుపెట్టే అర్హత రాయలసీమకు లేదా? ఆంధ్రప్రదేశ్కు 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 4ంటిలో 3 స్థానాలను తెలుగుదేశం పార్టీకి, 1 స్థానము జనసేన పార్టీకి కూటమి తరఫున కేటాయించారు. సంతోషమే. తెలుగుదేశం పార్టీ తరఫున ఆ 3 స్థానాలకు గాను భాష్యం రామకృష్ణ గారు, సానా సతీష్ గారిని, చింతకాయల విజయ్ గారిని అభ్యర్థులుగా నిర్ణయించారు. అభ్యర్థుల పేర్ల ఖరారులో సామాజిక సమన్యాయము, సామాజిక సమతూకము, పార్టీకి అంకిత భావము, యువతకు పెద్దపీట అని తెలుగుదేశం పార్టీ తగిన వివరణ ఇచ్చింది. ఇక జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేష్ గారిని ఎంపిక చేశారు. ఈ లింగమనేని రమేష్ గారి అభ్యర్థిత్వంపై ఇప్పుడు రాజకీయ పెనుదుమారమే లేచింది. ఈ లింగమనేని రమేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థి లేక జనసేన పార్టీ అభ్యర్థి అనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి 4 రాజ్యసభ స్థానాలలో 3 తెలుగుదేశం పార్టీకి, 1 స్థానము జనసేన పార్టీకి కేటాయించినప్పటికీ 4 స్థానాలు తెలుగుదేశం పార్టీకే అనే విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అంటే 4 రాజ్యసభ స్థానాలు తెలుగుదేశం పార్టీ వారివే, కేవలం పేరుకు మాత్రమే జనసేన అభ్యర్థి అని సోషల్ మీడియాలో విమర్శల మీద విమర్శలు వస్తున్నాయి. సరే, ఆ విమర్శలను కాసేపు పక్కన పెడదాము. ఆ విమర్శలకు సంబంధించి తరువాత వీడియోలో మనము మాట్లాడుకుందాము. ఎంపిక చేయబడిన 4 అభ్యర్థులు పార్టీకి అంకితభావంతో పనిచేసిన వారే అని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన వారే అని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధినేతలు చెప్తున్నారు. అయితే పార్టీకి అంకిత భావంతో పనిచేసేవారు ఎవరు రాయలసీమలో లేరు అని వారి అభిప్రాయంలో ఉంది. ఎందుకంటే ఎంపిక కాబడిన అభ్యర్థులు అందరూ కూడా ఒకరు కాకినాడ ప్రాంతము, ఒకరు నరసాపురము, ఒకరు గుంటూరు, ఇంకొకరు విజయవాడ ప్రాంతము వారే. అంటే పార్టీకి అంకిత భావముతో పనిచేసేవారు, నిజాయితీగా పనిచేసేవారు అక్కడి ప్రాంతం వారే అని వారి అభిప్రాయంలో ఉంది. పార్టీకి నిజాయితీగా అంకిత భావముతో పనిచేసేవారు ఎవరూ కూడా రాయలసీమలో లేరా? తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ పార్టీకి నిజాయితీగా పనిచేసేవారు, పార్టీ వెన్నంటి ఉండేవారు రాయలసీమ ప్రాంతంలో ఎవరూ లేరా? 4 రాజ్యసభ స్థానాలకు గాను ఒక్కరు కూడా రాయలసీమ ప్రాంత వాసులు లేరు. అంటే వాళ్ళ ఉద్దేశంలో రాజ్యసభలో మాట్లాడడానికి కానీ, చర్చించడానికి కానీ రాయలసీమ ప్రాంతంలో తగిన నైపుణ్యము, వాక్చాతుర్యము, అనుభవము ఉన్నవాళ్ళు ఎవరూ లేరు అని వారి అభిప్రాయంలో ఉంది. లేదా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో డబ్బున్న వారికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంది. పెద్దల సభ డబ్బున్న పెద్దలకేనా? ఇప్పటికే రాజ్యసభ అంటే కార్పొరేటుకు అంకితమైన సభ అని దాదాపు ప్రజలందరి మనసుల్లోనూ ఉంది. రాజ్యసభ కేవలము కార్పొరేట్లకి, పారిశ్రామిక రంగానికే అంకితమయ్యింది. అది నిజంగా పెద్దల సభే. తెలుగుదేశం పార్టీ కంటే కూడా ముఖ్యంగా
జనసేన పార్టీ వెన్నంటి నిలిచింది రాయలసీమ ప్రాంత వాసులే, మరీ ముఖ్యంగా రాయలసీమ బలిజలే. కేవలం రాజ్యసభ స్థానాలే కాదు, అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో కూడా అడుగడుగునా రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. అన్నింటా కూడా మొండి చెయ్యే. రాయలసీమ ప్రాంతం మొదటి నుండి రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉంది. దయచేసి ఇకనైనా తెలుగుదేశం పార్టీ వారు కానీ, జనసేన పార్టీ వారు రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తూ, రాయలసీమ ప్రాంతం వారిని కూడా రాజకీయంగా ఎదగనిస్తారని ఆశిస్తూ మీ మధుసూదన్. నమస్తే ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.